ఉద్యానవనములకే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు. నా 73వ సిద్ధాంతం ఏమిటంటే ప్రతి గ్రామాల్లో పట్టణాల్లో సిటీలో ఉద్యానవనములు పబ్లిక్ గార్డెన్స్ పెంచి నిర్మించి ఆ ఉద్యానవనములలో లైబ్రరీలు పెట్టి అక్కడ పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలందరికీ అక్కడే ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి ఒక పెద్ద లైబ్రరీ పెట్టి ఆ ఉద్యానవనంలోనే అక్కడే అన్ని వసతులు టిఫిన్లు టీలు భోజనాలు పెట్టి 24 గంటలు బ్రహ్మాండంగా చదువుకునే ఏర్పాటు చేస్తాను. దానివల్ల ఎంత ఉపయోగం అంటే మామూలు ఉపయోగం కాదు. ఈ ఆలోచన ఎవ్వరికి రాదు, ఏ రాజకీయ పార్టీకి రాదు, ఏ నాయకుడికి రాదు. ఎందుకంటే గరీబ్ గాళ్ళు పేదలు చిన్న చిన్న ఇల్లులు ఒకే రూములో 4-5 హైదరాబాదులో అయితే ఎంత ఘోరం అంటే మామూలు ఘోరం కాదు. ఘోరాతి ఘోరం ఒకటే రూములో 10 మంది పడుకుంటారు. అది ఎంత ఘోరం, ఎంత ఘోరం, చాలా అన్యాయం. కానీ ఏం చేస్తా, పరిస్థితి అలాంటిది. కాబట్టి ఈ పిల్లలు ఆ ఉద్యానవనంలో ఆ పార్కులో ఉండి అక్కడే పొద్దున్నుంచి సాయంత్రం వరకు టిఫిన్ చేసి టీ దాగి భోజనం చేసి బ్రహ్మాండంగా అక్కడే చదువుకునేటట్టు ప్రతి చోట పార్కులు నిర్మించి ఏర్పాటు చేస్తే ఎంత హాయిగా ఉంటదండి. బ్రహ్మాండంగా చదువుకుంటారు. దానివల్ల దేశానికి ఎంతో ఉపయోగం. కాబట్టి మా పాట పాటి కోటేసి అధికారం ఇవ్వండి. ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మా తడాక చూపిస్తా. ఉద్యానవనములకే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు.